ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే బైహెడ్కే ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ యొక్క ఫీచర్స్ ప్రైస్ గ్రాఫ్. మీరు కొనాలనుకున్న ఐటెం యొక్క ప్రైస్ని చిటికలో చూపిస్తుంది. ఆటో కూపన్, ఏదైతే బెస్ట్ కూపన్ ఉందో దాన్ని ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. ప్రైస్ కంపేర్, మీరు కొనాలనుకున్న ఐటెం యొక్క ప్రైస్ని కంపేర్ చేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 67. ఈ వీడియోలో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చేసాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో ఒక్కసారైనా మీరు అంటారు. ఇంకా అస్సలు ఇచ్చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం నీరు కాకుండా ఓన్లీ సోడా మాత్రమే తాగితే ఏమవుతుంది? మనం ఆహారం లేకుండా 2 వారాల వరకు బ్రతకగలం, కానీ నీరు లేకపోతే 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేం. కానీ ఇద్దరు అమ్మాయిలు పూర్తిగా నీటికి బదులు సోడా మాత్రమే తాగాలి అని డిసైడ్ అయ్యారు. ఈ ఇద్దరు రోజుకి 12 క్యాన్ల సోడా తాగుతారు. వాళ్ళు కేవలం డైట్ సోడా మాత్రమే తాగుతారు, అంటే వితౌట్ షుగర్. యంగేజ్లో డైట్ సోడా రెగ్యులర్గా తాగేవాళ్ళు, బట్ అధిక బరువు సమస్య ఎక్కువయ్యేసరికి ఆపేశారు. బరువు తగ్గడానికి మంచి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్లారు, కానీ నో యూజ్. హ్యాపీగా మంచినీళ్ళు తాగొచ్చు కదా, ఎందుకు ఈ బాధలని చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఏరోప్లేన్లో ప్రయాణించే వాళ్ళంతా ఒక్కసారిగా జంప్ చేస్తే ఏమవుతుంది? ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు క్షేమంగా ఇంటికి చేరితే చాలు అనుకుంటాం, కానీ ఇలాంటి తొందర పనులు ఎవరు చేయాలి అనుకోరు. బట్ జస్ట్ మన ఇంట్రెస్ట్ కోసం ఇన్ కేస్ అలా ఎగిరితే ఏం జరుగుతుంది? వెల్, మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఘోరం ఏం జరగదు. అందరూ ఒక్కసారి జంప్ చేసినా అంత పెద్ద ప్లేన్కి ఏమీ కాదు. పైలట్కి అయితే మీరు ఎగిరిన సంగతి కూడా అర్థం కాదు. ఏరోప్లేన్ జస్ట్ అలా కిందకి దిగుతుంది, మళ్ళీ వెంటనే దాని సేమ్ పొజిషన్లోకి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం స్మార్ట్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ దాంట్లో మెమరీ ఫుల్ అయితే అవసరం లేని ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తాం. దానివల్ల మనకి కొంచెం స్పేస్ అనేది వస్తుంది. ఇది అందరూ చేసే పని. మన బ్రెయిన్ స్టోరేజ్ కూడా ఫోన్ స్టోరేజ్ లాగా ఫుల్ అవుతుందా? ఇన్ కేస్ బ్రెయిన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతే ఏంటి పరిస్థితి? యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి చెందిన న్యూరో సర్జరీ ప్రొఫెసర్ ఆల్రెడీ దీనికి ఆన్సర్ చెప్పాడు. యావరేజ్గా మనిషి బ్రెయిన్ యొక్క మెమరీ కెపాసిటీ 2.5 పెటాబైట్స్ ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీరు ఒక హెడ్ ఫోన్ పెట్టుకొని 2.5 పెటాబైట్ సైజ్ ఉన్న సాంగ్స్ కంటిన్యూస్గా వినాలంటే మీకు 4000 సంవత్సరాలు పడుతుంది. అంత ఉంటుందన్నమాట మన బ్రెయిన్ యొక్క మెమరీ కెపాసిటీ. మనుషులు సహజంగానే చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు. చిన్నప్పటి నుండి మనిషికి చాలా విషయాలు గుర్తుండవు, చాలా వరకు మర్చిపోతాం. మర్చిపోయామంటే మెమరీలో కొంచెం స్పేస్ ఖాళీ అయినట్లే కదా. సో మన బ్రెయిన్లో స్పేస్ అయిపోతుంది అనే భయం మీకు అస్సలు అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫౌంటైన్స్ చూడటానికి చాలా అందంగా ఆకర్షవంతంగా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్లో నీరు బయటికి వస్తుంది. ఎవరైనా దాన్ని చూడటానికి ఇష్టపడతారు. ఇన్ కేస్ ఆ ఫౌంటైన్స్లో డిటర్జెంట్ కలిపితే ఏమవుతుంది? ఈ ఎక్స్పెరిమెంట్ చాలా మంది చేశారు. కొంచెం డిటర్జెంట్ వేయగానే చాలా నురుగు వచ్చేసింది. ఈ నురుగు ఫౌంటైన్ నుండి బయటకు కూడా వచ్చేసింది. ఇది మొక్కలకి జంతువులకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది ప్రాంక్స్ చేసేవాళ్ళు కూడా దీన్ని ట్రై చేశారు. వారి వల్ల కొన్ని $1,000 నష్టం వచ్చింది. సో ఫౌంటైన్స్లో డిటర్జెంట్ వేయటం అనేది అంత మంచి ఐడియా కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రతి రోల్స్ రాయ్స్ కార్కి ముందు భాగంలో ఈ చిన్న స్టాచ్యూ ఉంటుంది. దీన్ని స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ అంటారు. దీన్ని కొన్నిసార్లు ఓనర్స్ కోరిక మేరకు బంగారంతో కూడా తయారు చేస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఎలా అని? వెల్, దాన్ని దొంగిలించడం అంత ఈజీ కాదు. ఆ కార్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ బొమ్మని ఎవరైనా తీయటానికి ట్రై చేస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. దీని సెన్సార్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. విత్ ఇన్ సెకండ్స్లో రియాక్ట్ అవుతుంది. సో దీన్ని దొంగతనం చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒక గర్భిణీ స్త్రీ ప్లేన్లో వెళ్తున్నప్పుడు బిడ్డకి జన్మనిస్తే ఆ బిడ్డకి ఏ సిటిజన్షిప్ వస్తుంది? ప్లేన్లో పుట్టాడు కాబట్టి వరల్డ్ సిటిజన్ అవుతాడా, లేదా ప్లేన్ ఏ కంట్రీ మీద వెళ్తుంటే ఆ కంట్రీ సిటిజన్షిప్ వస్తుందా? మోస్ట్ కేసెస్లో ఆ ఏరోప్లేన్, ఆ ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందితే ఆ సిటిజన్షిప్ వస్తుంది. బట్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఈ రూల్స్ని పాటించదు. ఈ లూప్ హోల్ యూజ్ చేసుకుని అమెరికన్ సిటిజన్షిప్ పొందుతారని ఆ రూల్ని యాక్సెప్ట్ చేయరు. కొన్నిసార్లు పిల్లాడు ఏ ప్లేన్లో పుట్టాడో ఆ ఎయిర్లైన్స్ ఆ పిల్లోడికి జీవితకాలం ఫ్రీ టికెట్స్ ఇస్తుంది. ఇంకోటి, ప్లేన్లో ఉండే ఎయిర్ హోస్టెస్ ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే డెలివరీ చేయగలిగే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ప్లేన్లో ఎవరైనా డెలివరీ గురించి ఐడియా ఉన్నవారు ఉంటే వాళ్ళు వాలంటరీగా హెల్ప్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సముద్రం బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైనా అనుకున్నారా సముద్రం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏమవుతుందని? ఇన్ఫ్యాక్ట్ బాన్ఫ్ నేషనల్ పార్క్లో లూయిస్ అనే లేక్
ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నీటి లోపల ఏముందో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. బట్ సముద్రం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏమవుతుంది? ఫస్ట్, నీటిలో ఉండే సబ్మెరైన్స్కి ఇది పెద్ద ప్రాబ్లం. అందరికీ ఈజీగా కనిపిస్తుంది. శత్రు దేశాలు ఈజీగా వాటిని ఫైండ్ అవుట్ చేస్తాయి. చిన్న చిన్న చేపలకి దాక్కోవటం కష్టమవుతుంది. వేటాడే చేపలు వాటిని ఈజీగా కనిపెడతాయి. సముద్రం ట్రాన్స్పరెంట్గా ఉంటే సన్లైట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో సముద్రం టెంపరేచర్ అమాంతం పెరిగిపోతుంది. సముద్రంలో ఉండే మొక్కలకి ఇది మంచి విషయమే, కానీ సముద్రపు జీవులకి ఆ వేడికి అడ్జస్ట్ అవడం కష్టమవుతుంది. సముద్రంలో గుప్త నిధులన్నీ ఈజీగా కనిపెట్టొచ్చు. ఇది మంచి విషయం. చాలా వరకు సముద్రపు జీవులకి చీకట్లో ఉండటం అలవాటైంది. ఒక్కసారిగా అంత వెలుతురు వస్తే వాటికి జీవనం కష్టమవుతుంది. సముద్రంలో మనం ఎంత చెత్తని, ఎంత ప్లాస్టిక్ ని వేస్తున్నామో ఈజీగా అర్థమవుతుంది. కామన్ గా సముద్రంలో పడవలు వెళ్తూ ఉంటాయి. దూరం నుండి చూస్తే అవి గాల్లో తేలుతున్నట్లు ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొత్త కొత్త జీవులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. యునెస్కో ప్రకారం ప్రతి సంవత్సరం సముద్రంలో 150 కొత్త రకాల చేపల్ని డిస్కవర్ చేస్తున్నారు. ఇంకో 30 సంవత్సరాల్లో అన్ని రకాల చేపల్ని డిస్కవర్ చేస్తాం అని వాళ్ళ అభిప్రాయం. అదే సముద్రం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇంకా త్వరగా డిస్కవర్ చేయొచ్చు. ట్రాన్స్పరెంట్ ఓషన్ చూడటానికి అందంగా ఉన్నా కూడా దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సముద్రం ఇలా ఉంటేనే అన్నిటికీ మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒకసారి ఈ వీడియో చూడండి. సో మెంతోస్ని కోకోకోలాలో వేస్తే ఆ రియాక్షన్ వచ్చింది. మరి కోకోకోలా తాగిన తర్వాత మనం మెంతోస్ తింటే కడుపులో రియాక్షన్ వస్తుందా? అలా తింటే చనిపోతామా? దానికంటే ముందు అసలు కోక్, మెంతోస్ ఎందుకు రియాక్ట్ అవుతాయో చూడండి. థమ్సప్ అనేది కార్బోనేటెడ్ బెవరేజ్. ఈ థమ్సప్ బాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వాటర్తో బాండ్ అయి ఉంటుంది. మనం థమ్సప్ను గ్లాసులో పోసినప్పుడు నొరగొస్తుంది. అలా బబుల్స్ ఫామ్ అవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇంకో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో కలవాలి. అంటే దాని అర్థం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్కి వాటర్కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితేనే బబుల్స్ ఫామ్ అవుతాయి. మెంతోస్ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. మెంతోస్ మనకి చూడటానికి పైన స్మూత్గా కనిపించిన దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే దాని సర్ఫేస్ పైన గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఈ రఫ్ సర్ఫేస్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్కి మధ్య ఉన్న బాండ్ ఈజీగా బ్రేక్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే మెంతోస్ వేసినప్పుడు మనకి ఇలా విస్ఫోటనం వస్తుంది. మెంతోస్ ఎంత ఫాస్ట్గా వేస్తే ఆ విస్ఫోటనం అంత ఫాస్ట్గా వస్తుంది. దట్స్ ఇట్. అర్థమైంది కదా కోక్ అండ్ మెంతోస్ ఎందుకు రియాక్ట్ అవుతాయో. కానీ ఇక్కడ మెంతోస్ నోట్లో వేసుకున్న వెంటనే దాని రఫ్ సర్ఫేస్ డిజాల్వ్ అయిపోతుంది. సో మన కడుపులో ఆ రియాక్షన్ జరగదు. కోకోకోలా తాగిన వెంటనే మెంతోస్ తింటే చనిపోతాం అనేది జస్ట్ ఒక అపోహ మాత్రమే. కోకోకోలా తాగిన తర్వాత మెంతోస్ తిన్నా కూడా మనకి ఏమీ కాదు. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇండియాలో మ్యారేజెస్ చాలా స్ట్రాంగ్. మెయిన్ రీజన్ ఫస్ట్, ఎక్కువ శాతం వారి మతాల్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వేరే కంట్రీస్లో మ్యారేజ్ అనేది ఒక అగ్రిమెంట్ టైప్, బట్ మన కంట్రీలో మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన కలయిక. మోస్ట్లీ ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజెసే ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళు అన్ని విధాలుగా చూసి పెళ్లి చేస్తారు. అలాంటి కేసెస్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ లవ్ మ్యారేజెస్తో కంపేర్ చేస్తే అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. మేబీ ఈ కారణాల వల్లే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో డైవర్స్ రేట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇతని పేరు ప్రొఫెసర్ సతీష్ కుమార్. హైదరాబాద్కి చెందిన మెకానికల్ ఇంజనీర్. ఈయన ప్లాస్టిక్ నుండి పెట్రోల్ని తయారు చేస్తున్నాడు. 1 kg ప్లాస్టిక్ వేస్ట్తో 650 మిల్లీలీటర్స్ పెట్రోల్ తయారవుతుంది. ఇప్పటి వరకు 50 టన్నుల ప్లాస్టిక్ని పెట్రోల్గా కన్వర్ట్ చేశాడు. ఈయన తయారు చేసిన పెట్రోల్ కాస్ట్ 1 లీటర్ 40 రూపీస్ మాత్రమే. అంటే ఇప్పుడు మనం కొనే పెట్రోల్ కంటే సగానికి సగం తక్కువ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఫ్యాక్ట్స్లో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.